నిజంగా కష్టపడే వాళ్ళు కష్టపడి పైకి ఎదగాలి అనుకొని ఆత్మాభిమానం ఉన్న వాళ్ళైతే ఎవరిది కూడా తేరగా వచ్చింది ఒక రూపాయ ఉంచుకోరు. ఒకవేళ మనం ఉంచుకోవాల్సింది వచ్చిందంటే దానికి తగ్గట్టుగా మనం వాళ్ళకి ఏదో ఒకటి చేస్తామన్నమాట. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే వీడియో పూర్తిగా చూడండి. నేను శారీస్ సేల్ చేసేటప్పుడు మధ్యలో 15 డేస్ పోస్ట్ ఆఫీసులో బంద్ వచ్చినాయి కదా. ఒక సిస్టర్ 1000 రూపాయలు చీరలు ఒక 2-3 నా దగ్గర తీసుకుంది. ఇంకా తన శారీస్ వేసిన తర్వాత పోస్ట్ ఆఫీసులో బంద్ అయినాయి. తనకి 1 వీక్ వెయిట్ చేయమన్నా, పోస్ట్ ఆఫీసులో బంద్ ఉన్నాయి, వెయిట్ చేయండి అంటే వెయిట్ చేయకుండా నాకు కామెంట్ చేసింది కదా, బీభత్సంగా మెసేజ్లు పెట్టిందండి. నాకు వీడియోలో కూడా పెట్టింది. ఏమని పెట్టింది, ఏంటండి ఇంత లేట్ అయింది, ఇదే బిజినెస్ మీరు చేసేది, మేము కష్టపడే వాళ్ళం, మేము ఒక రూపాయి ఉంచుకోము, మీరు ఎట్లా ఉంచుకున్నారు, మీరు కష్టపడే వాళ్ళే కదా, మా సొమ్ము మీరు ఎట్లా తీసుకున్నారని నాకు ఇంకా కొంచెం శాపనార్థాలు పెట్టుకుంటూ కూడా నాకు మెసేజ్లు పెట్టిందనమాట. అవన్నీ నా దగ్గర స్క్రీన్ షాట్స్తో సహా వాళ్ళ అడ్రస్తో సహా ఉన్నాయి. ఈ రోజు వరకు 4 months అవుతుంది. ఇంతవరకు తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల నేను వీడియో పెడుతున్నాను అనమాట. అయితే ఏమైందంటే ఇక తను ఆగేలాగా లేదని చెప్పి పోస్ట్ ఆఫీస్లో ఆన్ కాగానే మళ్ళీ నేను సేమ్ అలాంటి శారీసే తనకు వేసిన. నేను వేసిన శారీస్ పోయినాయి, ఫస్ట్ పంపించిన శారీస్ పోయినాయి. ఇంతవరకు మళ్ళీ రిటర్న్ చేయలేదండి నాకు ఆ శారీస్. ఫస్ట్ పంపించినవి అయినా నేను వేసినవి అయినా ఏయో ఒకటి ఉంచుకొని మళ్ళీ సెకండ్ టైం వేసినవి అయినా నాకు పంపించాలి కదా, ఇంతవరకు పంపించలేదు. తను పెట్టిన మెసేజ్లన్నీ నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. నేను తనకి ఏమని కూడా మళ్ళీ రివర్స్లో నేను ఎలాంటి మెసేజ్ కూడా నేను పెట్టలేదు. ఎందుకంటే పైన దేవుడు ఉన్నాడు, ఎవరి నిజాయితీ గల వాళ్ళనేది దేవుడికి తెలిసే చాలు, మనుషులకు కాదని నా ఆలోచన అనమాట. తనే మళ్ళీ తప్పు తెలుసుకొని నాకు సారీ అని మెసేజ్ కూడా పెట్టింది. కానీ ఇంతవరకు నా శారీస్ అయితే నాకు పంపించలేదనమాట. చూస్తా, ఇంకా కొన్ని రోజులు చూస్తా. నా శారీస్ నాకు రిటర్న్ చేయలేదంటే నేను కూడా కష్టపడ్డ సొమ్మే కాబట్టి నేను వదులుకునేది అయితే అస్సలు లేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి వీడియోని వస్తే లైక్ చేయండి అబ్బా. బాయ్ బాయ్.